కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. పవన్ కళ్యాణ్ సినిమాపై అంబటి సంచలన కామెంట్స్. ఏఐ వినియోగం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు. సుపరి పరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న గుడిసె ఆదికృష్ణమ్మ. దొంగలించబడిన 827 ఫోన్లు రికవరీ చేసిన సైబరాబాద్ పోలీసులు. చాలా ఉత్కంఠతతో రాష్ట్ర ప్రజానీకమే కాదు దేశ ప్రజానీకం కూడా ఎదురు చూశారు. ఈ సినిమా సక్సెస్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అనేది అందరూ ఎదురు చూసినటువంటి అంశం. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారి సినిమా రావటం. అంటే బ్రో సినిమా తర్వాత సుమారుగా 2 సంవత్సరాలు అయింది. ఆ సినిమా తర్వాత ఇవాళ హరిహర వీరమల్లు రిలీజ్ అవుతుంది. చాలా పెద్ద గ్యాప్తో రిలీజ్ అవుతున్నటువంటి చిత్రం కాబట్టి ఇది ఎలా ఉంటుంది, ఇది విజయవంతం అవుతుందా కాదా అనేది ఉత్కంఠతో ఎదురు చూసినటువంటి అంశం. ఇంకొక అంశం ఏంటంటే ఈ సినిమా విజయవంతం కావాలని అందరూ కోరుకున్నారు. నేను కూడా ట్వీట్ చేశాను, పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సూపర్ డూపర్ హిట్ అయి కనకవర్షం కురిపించాలని కోరుకున్నాను అని ట్వీట్ చేశాను. దీని మీద చాలామంది విమర్శలు చేశారు, కొంతమంది పొగిడారు, ఒక చర్చ జరిగింది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మా రాజకీయ ప్రత్యర్థి, ఒక విధంగా రాజకీయంగా శత్రుత్వం కలిగినటువంటి వ్యక్తి. ఆయన సినిమా విజయవంతం కావాలని అంబటి రాంబాబు గారు కోరుకోవటం ఏమిటి అనేది చాలామంది ప్రశ్న. నేను ఒక విషయాన్ని చాలా స్పష్టంగా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. చిరంజీవి గారి ఫ్యామిలీ అంటే మాకు కాస్త గౌరవం. కారణం ఏంటంటే చిన్న స్థాయి నుంచి కష్టపడి పైకొచ్చి తెలుగు చలనచిత్ర సీమలో ఒక అగ్రశ్రేణి నటులుగా వారు గుర్తింపు పొందారు. ముఖ్యంగా చిరంజీవి గారు వారు మరింత పైకి వెళ్ళాలని, మరింత విజయాలు సాధించాలని మేము కోరుకోవటం అనేది మాకున్నటువంటి లక్షణం. ఆ క్రమంలోనే పవన్ కళ్యాణ్ గారి సినిమా కూడా అద్భుతంగా ఆడాలని ఇప్పుడే కాదు ఇప్పుడు కోరుకుంటూ వచ్చాం. ఈసారి ప్రత్యేకంగా ట్వీట్ చేయడానికి గల కారణం ఏమిటంటే ఆ సినిమా 2020లో ప్రారంభమైంది. చాలా గ్యాప్ తర్వాత రిలీజ్ అవుతుంది. ఏఎం రత్నం గారు దానిలో పెట్టుబడి పెట్టి చాలా ఇబ్బందులకు గురయ్యారు. పవన్ కళ్యాణ్ గారు ఖాళీ లేక కాల్ షీట్లు ఇవ్వక చిత్రం సకాలంలో పూర్తి కాలేదు. 20 నుంచి 25 వరకు 5 సంవత్సరాల పాటు ఆ సినిమా రిలీజ్ కాకోకుండా ఉండిపోయింది. అందువల్ల అవుట్డేట్ అయిపోతుందనేటువంటి భయం కూడా చాలామందిలో ఉంది. ఏఎం రత్నం గారు ముందుగా ఈ చిత్రాన్ని క్రిష్కి డైరెక్టర్గా ఇచ్చారు. ఆయన కూడా 5 సంవత్సరాలు అయ్యేసరికి ఉండలేక వెళ్ళిపోయాడు. చివరికి జ్యోతికృష్ణని వాళ్ళ అబ్బాయి, ఆయన కూడా డైరెక్టరే, ఆయన చేత డైరెక్ట్ చేయించుకుని ఎట్టకేలకు చివరకు సినిమా రిలీజ్ చేసుకున్నారు. ఈ సందర్భంగా నేను గతంలో ఒక వీడియో కూడా చేశాను. పవన్ కళ్యాణ్ గారు రాజకీయ బిజీలో పడి ఉన్న చిత్రాలను పూర్తి చేయటం లేదు, అందువల్ల నిర్మాతలు తీవ్రంగా నష్టపోతున్నారు, కాబట్టి తక్షణమే మీరు పూర్తి చేయటం మంచిది అని ఒక సలహా కూడా నేను ఇవ్వటం జరిగింది. ఆ వీడియో కావాలంటే మరొకసారి చూసుకోండి. ఇదే కాదు, ఓజీ ఉంది, దానితో పాటు వస్తాద్ భగత్ సింగ్, ఈ 2 కూడా ఉన్నాయి. ఇవి అవుట్డేట్ అయిపోతున్నటువంటి సందర్భం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఏఎం రత్నం గారికి కనకవర్షం కురవాలని నేను కోరుకున్నాను. కనకవర్షం కురవాలని కోరుకున్నానంటే అధికార దుర్వినియోగాన్ని చేసి అడ్డగోలుగా జీవోలు ఇప్పించుకుని తద్వారా ప్రజల దగ్గర నుంచి డబ్బు కాజేయాలనేది నా ఉద్దేశం కాదు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా చేసింది అదే, అడ్డగోలుగా జీవోలు ఇష్యూ చేయించుకున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే ఆయన ప్రభుత్వమే. ఒక్కొక్క టిక్కెట్కి 600 రూపాయలు పెంచుకునేటటువంటి కార్యక్రమం. ఆ విధంగా జీవో ఇష్యూ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే ఏంటండి నాకు అర్థం కాలేదు. ఒక సినిమా మొదటి రోజు చూడాలి అంటే 750 రూపాయలు పెట్టి థియేటర్కి వెళ్ళాలి. ఒక ఫ్యామిలీ 750 రూపాయలు పెట్టి థియేటర్కి వెళ్ళాలంటే 4 వెళ్ళాలంటే ఎంత అవుతుంది? ఈ విధంగా దోపిడీ చేసే కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారే సాక్షాత్తు చేయటం ధర్మమేనా? సినిమా బాగుంటే ఏ రేటు ఉన్నా ఆడుతుంది అనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. ఇది నేను చెప్పినటువంటి అంశం కాదు. నారాయణమూర్తి గారు ఒక చిన్న నిర్మాత, దర్శకుడు, ఆయన చెప్పాడు, సినిమా బాగుంటే ఆడుతుంది, బాగోపోతే రేటు పెట్టినా ఆడదు, రేటు పెట్టకపోయినా ఆడదు అనేది ఒక నగ్న సత్యం సినిమా ఫీల్డ్లో. నా విజ్ఞప్తి, నాకు ట్యాక్స్ ఫ్రీ వద్దు, ఏం వద్దండి.
నా గవర్నమెంట్ సైడ్ నుంచి ఏ సహకారం వద్దండి ప్లీజ్. నేను కోరుకునేది ఏంటంటే దయించి మీరు ప్రమోట్ చేయండి సినిమాని. నా సినిమా గురించి చెప్పండి, సినిమా జనాలకు వెళ్ళి చేయండి, జనాన్ని చూడమని చెప్పండి. ఏమాత్రం సినిమా బాగుంటే జనాన్ని కనెక్ట్ అయితే సినిమా సక్సెస్ అవుద్ది. ఆ హెల్ప్ చేయండి, దట్స్ వాట్ ఐ వాంట్. కానీ మొదటి రోజునే ప్రజల దగ్గర నుంచి డబ్బులు సక్సెస్ చేయాలి అనేటువంటి భావనతో ఇలాంటి జీవోలు ఇష్యూ చేసి అధికారాన్ని దుర్వినియోగం చేశారు పవన్ కళ్యాణ్ గారు అని అంట. ఇది తప్ప కాదు, ఒకసారి ఆలోచించండి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచించండి. ఇంతటితో ఆగల పవన్ కళ్యాణ్ గారు రేవంత్ రెడ్డి గారి మీద కూడా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. రేవంత్ రెడ్డి గారు ఒకానొక సందర్భంలో ముఖ్యంగా పుష్ప సినిమాకు జరిగినటువంటి ఒక సంఘటన సందర్భంగా శాసనసభలో వివాదం అయితే ఏ విధంగా మాట్లాడారో మీ అందరికీ తెలుసు. ఇంకా బెనిఫిషియల్ ఉండవు, టిక్కెట్లు పెంచే ప్రశ్నే ఉండదు అని సాక్షాత్తు శాసనసభలో ప్రతిజ్ఞ చేసినటువంటి ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని కూడా చంద్రబాబు గారి ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేసి రేట్లు పెంచేశారు. భయంకరమైన రేట్లు పెంచేటటువంటి కార్యక్రమం చేసినటువంటి విషయం మీకు తెలుసు. आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले. मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं. ఇలా రెండు రాష్ట్రాల్లోనూ ఏదో ఒక విధంగా ఈ సినిమా ఆడినా ఆడకపోయినా మొదటి 2 రోజుల్లోనే డబ్బంతా సక్ చేయాలనేటువంటి ఉద్దేశంతో అధికారాన్ని దుర్వినియోగం చేసి జీవోలు ఇప్పించుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఏమనాలి? ఆయన ప్రజాసేవ కోసం వచ్చాడనుకోవాలా, లేక ఈ విధంగా అధికారాన్ని దుర్వినియోగం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడని అనుకోవాలా? ఒక్కసారి ప్రజలు ఆలోచించాలని మనం చేస్తున్నాం. సరే, ఆ విషయాన్ని పక్కన పెడదాం. సినిమా ఎలా ఉంది అనేది ఇక్కడ ప్రశ్న. సినిమా అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోయింది. ఒక విధంగా చెప్పాలంటే ఫ్లాప్కు అతి దగ్గరగా ఉంది. దానికి ప్రధానమైన కారణం ఈ 5 సంవత్సరాల పాటు ఆ సినిమా తీయటం, డైరెక్టర్లు మారటం. దీనివల్ల ఆ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. రేట్లు పెట్టినా కనకవర్షం కురిసేటటువంటి పరిస్థితి లేకపోవటం చాలా విచారకరమైనటువంటి అంశంగా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. సినిమా ఆడాలని అందరం కోరుకుంటాం. ప్రధానంగా నేను మరొక్కసారి చెప్పదలుచుకున్నది ఏమిటంటే, పవన్ కళ్యాణ్ గారు మాకు రాజకీయ ప్రత్యర్థే తప్ప సినిమా ప్రత్యర్థి కాదు. వాళ్ళ సినిమాలు బాగా ఆడాలని, అద్భుతంగా వారు నటించాలని మేము కోరుకుంటాం. మరి ముఖ్యంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు కానీ, చిరంజీవి గారు కానీ అద్భుతమైన నటులే తప్ప అద్భుతమైన రాజకీయ నాయకులు కాదు అనేది ఇప్పటికీ ఎప్పటికీ నా అభిప్రాయం. రాజకీయంగా వారు అంతగా మెచ్యూరిటీ లేనటువంటి వ్యక్తులు, రాజకీయంగా వారు ప్రజల దగ్గరికి వెళ్ళలేనటువంటి మనుషులు, రాజకీయంగా విజయం సాధించలేనటువంటి వ్యక్తులు, ఎవరి కోసమో ఉపయోగపడే వ్యక్తులే తప్ప స్వయం ప్రకాశితులు కాదు అనేది ఇప్పటికీ ఎప్పటికీ నా నిశ్చిత అభిప్రాయం అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఏది ఏమైనా హరిహర వీరమల్లు విజయం సాధించకపోయినా అధికారాన్ని మాత్రం దుర్వినియోగం చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఇది సరైనటువంటి విధానం కాదు, మంచి పద్ధతి అంతకంటే కాదు అని మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఇంకా మిగిలి ఉన్నటువంటి 2 చిత్రాలు ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, ఈ 2 సాధ్యమైనంత తొందరలో రిలీజ్ అయ్యే విధంగా చేసి ఆ నిర్మాతల్ని సపోర్ట్ చేయండి, వారిని కాపాడండి. ఫ్లాప్ అవుతాయో సెక్స్ అవుతాయో అది వేరే అంశం. ముందు వారు ఒక టెన్షన్ నుంచి రిలీజ్ అవుతారు. ఇంకా రాబోయే కాలంలో మీరు చిత్రాల్లో నటిస్తారా లేదా అది వేరే అంశం. కాబట్టి తక్షణమే మీరు ఆ 2 చిత్రాల్లో నటించి విడుదల అయ్యే విధంగా చేసి నిర్మాతలకు ఊరట కలిగించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఇంకొక అంశం, and data centers can be the nucleus for actual innovation and to kickstart the entire economic activity. This is the foresight that we had way back in 2017-18 when ChatGPT in the current form didn't even exist. That's where we roped in all of them to come to Vizag to make it the data city for India. Last 5 years was a blip, but now we are sort of accelerating that journey. And we want to lead the entire data revolution in India, and we believe we have the right ingredients in Visakhapatnam. And definitely I'm leaning on G42 to support us in this journey. I think UAE and India have a lot in common. Definitely India is the future. We will be a $30 trillion economy by 2047, no questions about it. And Andhra Pradesh will be about a $2.5 trillion economy by then. So we have great aspirations, and then we have the fire in ourselves to actually deliver this.
And to be fair, a flight from UAE to Visakhapatnam or Vijayawada is not more than 3 hours. So we are a lot closer to them than Europe is or US is. So I think there's a lot more synergies that we can actually build on. I think there's a lot for Andhra to learn in terms of the investments now you're doing in the UAE. Second, as a HRD minister, for me, it's exciting times because curriculum revamp is required. Gone are those days of traditional programming. I think now we are coming about with the AI age and quantum, which is the next revolution. So the first quantum 150-bit qubit computer is going to be coming here to Amravati. And that's where I think there's a lot of areas that we can actually collaborate in terms of curriculum, in terms of investments. We did discuss opportunities about data embassies, where India's data can be housed in an embassy in UAE and vice versa, hopefully in Visakhapatnam. And I think this kind of collaboration at a G2G level, I think is going to be critical for both our countries to sort of now work together and really strengthen our relationships. Great. From the data centers to moving through governance through AI. So, Mr. Manu, AI can power citizen services, improve transparency, drive policies, etc. How is AI reshaping governance models in the UAE, and what lessons probably we could learn and be the first mover advantage while we are always are? So I was about to say, I think Andhra Pradesh and Mr. Naidu, he's always been at the forefront of this. I don't know if you remember, 2015 was the first time I came to Vijayawada. Those days the states had just split. Honorable Chief Minister had just announced Amravati as the new capital. And I still remember he took me to this data room, a large data room in the middle of all paddy fields, like all fields over there. And I was amazed because there were so many computers and screens over there. And every single data point about every citizen, every village, every taluk, every city, every district was being captured over there and monitored over there. I still remember those days I had not seen these kind of war rooms, data rooms, even in large companies, corporates. But I saw it in Andhra Pradesh, in Vijayawada. So you and Honorable Chief Minister have been the forefront of technology. You built a great hub in Hyderabad and now building here in Amravati, in Vijayawada and in Vizag. Going back to what we have seen in Abu Dhabi or in UAE, I think over there we see the next level where using this data and using AI for decision making. So in a lot of areas, AI is being implemented, a lot of government areas. In fact, what I remember is that in Abu Dhabi, across all digital departments, it has been mandated that they have to be AI first by 2027. A lot of small areas across the board where AI is being used, like all traffic fines now. ఏంటి పిల్లలు బాగున్నారా? There is immigration process which has been done through AI. కూర్చుంటారా? You walk through a tunnel and you don't have to go through anybody for stamping. ఏంటంతా On your behalf. AI is being used for 8th class అందరూ and a lot more. And బాగా I'm pretty sure చదువుకుంటున్నారా? this can be used and implemented ఓకే, here in India. ఈ రోజు మనందరం కూడా Even at a bigger scale because the population is so much more. మీ The impact can be సోషల్ so much సైన్స్ bigger. అంతా కూడా మీకు ఒక అవగాహన ఉంది, అవునా కాదా? Sure, this is only a matter of time. మీ టీచర్ బాగా చెప్తున్నాడా? All of this is better than this year and maybe. ఓకే, ఈ Honorable సంవత్సరం Minister, మీరంతా if కూడా you could shed some light on ఎనిమిదవ how AI is తరగతిలో actually reshaping social the science governance చదువుకుంటున్నారు. models in India, what could be leveraged from? ఇప్పుడు మనం ఈ రోజు ఒక పని చేద్దాం, సిద్ధంగా ఉన్నారా? If I'm correct, if my memory అందరూ serves me attention లో right, ఉన్నారా? UAE is one of the very వేరే first ఎక్కడన్నా countries to ఆలోచనలు have an ఉన్నాయా? AI minister. మళ్ళా So, ఏంటి చెప్పగలుగుతారా? they have also in all their boards, నేను చెప్పింది there is యాజ్ ఇట్ ఈజ్ now, మీరు చెప్పాలి, an AI board సరేనా? సిద్ధమేనా? that enables decision ఓకే, making. I met the మొదటి Honorable టాపిక్. Minister, of UAE and before I came to ఎవరన్నా this meeting, హోంవర్క్ చేసుకొని even in వచ్చారా? the చదువుకున్నారా? cabinet, now they're చదువుకున్నారా having an ఈ AI సబ్జెక్టు? minister, not the human, but అయితే the నేను బ్రీఫ్ గా AI, చెప్తాను, doing this. చెప్పిన It aids in తర్వాత decision making. మీరు ఏదైనా అడిగితే So, in సమాధానం Andhra కూడా చెప్పాలి, Pradesh, చెప్తారు we కదా? are at the beginning Okay. of మొదటి adopting సబ్జెక్ట్ AI. వచ్చి మనకు What వనరులు. we've done is we've got వనరుల all the use గురించి cases in various departments. We have close to మనకు ఒక 100 చిన్న use cases కథ. now available, and we are now doing మోనా a hackathon రాజు to go about solving తమ ఇంటిని the శుభ్రపరుస్తూ challenges that they are వాళ్ళ facing in the తల్లితో field. గడుపుతా ఉంటారు. But honestly, it's just the beginning. I think అప్పుడు there's a lot for
Andhra ఈ to learn బట్టలు, from పాత్రలు, UAE, kind ఆహార of ధాన్యాలు, implementation that దువ్వెనలు, they've done. తేనె సీసా So I was jokingly పుస్తకాలు telling Manu చూడండి. that if I implement AI వీటిలో in traffic violation, ప్రతి then ఒక్క దానికి I'll go ఉపయోగం to the ఉంటుంది job. అనింది ఎవరు? I think it's something that we need to learn, bring it slowly, మోనా and we చెప్పింది. need to create the entire impetus in the అందుకే right అవి direction. ముఖ్యమైనవి. Because ఇవి the అన్ని కూడా వనరులు. harsh reality అని ఎవరు sometimes చెప్పారు? does hurt, but I think we have to prepare అది అయిన తర్వాత the public of Andhra Pradesh in the వనరులు right అంటే direction, ఏంటి to actually adopt అని రాజు Saying వాళ్ళ that I అమ్మని think to అడిగాడు. be fair, there's a lot of fear. అడిగినప్పుడు వాళ్ళ అమ్మ whether చెప్పింది we ఏం will lose చెప్పిందంటే jobs. మన అవసరాలు My only సంతృప్తి say has been that పరచడానికి every industrial ఉపయోగపడేది revolution has ended ఏదైనా up సరే creating more jobs than it అది has ఏమంటారు? displaced. When countries వనరులు have అంటారు. adapted to that industrial నీ revolution have done చుట్టూ exceedingly ఒకసారి well. పరిశీలిస్తే So in the IT revolution, India has been the biggest gainer. I అనేక believe in the వనరులు AI మీరు revolution, గమనించవచ్చు. India will be the biggest gainer. తాగేదానికి But I ఏం think there's a కావాలంటాం? lot to lean on to UAE and what they're తాగినప్పుడు doing, దాహం వేసింది ఏం especially చేస్తారు మీరు? G42. And there's something Water for us తాగుతారు. to sort of learn. తాగినప్పుడు దాన్ని ఏమంటారు? Look at the areas of synergy and implement those. అదే సమయంలో You మీ mentioned పాఠశాల అయిపోయింది, I don't think you will ever be out of job. ఇంటికి I పోవాలి. don't think దేంట్లో AI can పోతారు ever మీరు? take can have the kind of బస్సులో charisma and పోతారు. charm that దాన్ని you have, ఏమంటాం? and will never get the kind of వనరులు support that you అంటాం. get from everybody. So అదే సమయంలో AI will take up a lot of jobs, but definitely not. మీరు చదివే పాఠ్య పుస్తకాలు Rightly said, Mr. Manu. దాన్ని As I said, ఏమంటారు? the state is always, a step ఎందుకు ahead. వనరు అంటున్నారు? Honorable Minister took my question for the next fireside ఉపయోగపడుతుంది and answered కాబట్టి. this one as well. మీ So, నాన్న moving on to ఇంటికి the job పోతానే creation మీకేదో and economic growth that we తినబండారు always speak ఇస్తాడు. about. There are conversations that sometimes దాన్ని data centers are more తాజా infra కూరగాయలతో heavy కూడా and not that much of a job తయారు చేస్తారు. creations, దాన్ని so on ఏమంటారు? and so forth. But we all know that it's important. వనరులు అంటారు. It's not ఎందుకు? just infra, but it's engine of economic growth as well. Mr. Manu, what is ఉపయోగపడుతుంది. your thought on నీరు, data centers and economic విద్యుత్తు, growth? అదే So as మాదిరిగా the minister said, I actually think in the next wave, బస్సు, the wave of AI కూరగాయలు, comes in పాఠ్య a very big పుస్తకం way. ఇవన్నీ కూడా Data centers will play a very big వనరులు. role. And ఇవన్నీ కూడా not తయారు just చేసినప్పుడు enabling AI, but being the నేరుగా గాని conscious of వస్తువులతో growth. తయారు చేస్తారు. అవునా If you కాదని think about అడుగుతున్నా from a data మిమ్మల్ని. center perspective, there are 4-5 ఇది things required to build a data రావడానికి center. తయారు You need చేసే land, you need power, అన్ని కూడా you need, వనరులే. అవునా undersea కాదా? fiber connectivity, you need people who will కాబట్టి the capacity ఏదైనా of the ఒక data center, వస్తువు and of course, వనరులుగా ఏ విధంగా And I మారుతుంది think a place like Andhra అని Pradesh రాజుకు is అనుమానం probably all 5 of these. రాజుకు అనుమానం We have వస్తే land, we have green energy. వాటికి విలువ ఉన్నప్పుడే Service వస్తువులు technology that now వనరులుగా there's మారుతాయి. undersea cable coming to Vizag. ఉపయోగం ఉన్నప్పుడే Then వనరులు అనుకుంటాం. Vizag becoming a large ఉపయోగం technology hub, లేకపోతే we have opticals over here. And of course, we have మనం a అది big వనరులుగా technology. పరిగణించాం. So అవునా actually, కాదా? we think that Visakhapatnam అంటే or Andhra Pradesh will become విలువ a large ఉంటేనే వనరులు, for data centers. విలువ And when you have లేకపోతే data అది centers, వనరులు then the కాదనేది entire industry moves over మన there. అభిప్రాయం. You అవునా will have కాదా? people who will build large compute clusters. అంటే who ఈ will రోజు build మనం quantum గుర్తుపెట్టుకోవాల్సింది computers, AI computers, GPU విలువ clusters అంటే in these data centers. వినియోగ Then you అర్హత, have cloud companies coming. ఉపయోగం ఉండాలి. Cloud విలువ on అంటే top of it, you అవునా have కాదా? companies coming and building models on అదే top of it. సమయంలో So మీరు one ఒకటి is గుర్తుపెట్టుకోవాలి. think of data center as లోహాలు just ఉంటాయి. building, but what you have to think of is this కొన్ని enables the entire విలువ కలిగి ఉంటాయి. and one data center will generate మీరు ఇంకా hundreds and thousands of చదువుకుంటా ఉంటే how many నాలెడ్జ్ people ని who are working in పెంచుకుంటూ data పోతే centers are all మీకు అనేక విషయాలు across తెలుస్తా compute, ఉంటాయి. across cloud, across ఈ రోజు AI, రాళ్ళు those రెప్పలు ఉంటాయి, applications built on AI. అందంగా ఉంటాయి, Great. దానికి Sir, విలువ given that ఉండకపోవచ్చు. Andhra is taking a lot of కానీ initiatives in AI రెండు and కూడా data ముఖ్యమైనటివి. centers, just your మానవ thoughts on సహజ how are వనరులు creating new opportunities ఇంకొక for విధంగా youth అవసరాలు skill తీరుస్తాయి. development, because ఇప్పుడు that's రాయి very ఉంది, important. And మీకు అదోని ఉపయోగపడదు. పట్టణంలో మరాఠీ కానీ గేరులో రాయి వల్ల సుపరిపాలన ఏమవుతుంది? తొలియడుగు కంకర తీస్తారు. కార్యక్రమంలో గుడిసె ఆదికృష్ణ అక్కడ కూడా పాల్గొన్నారు. ఈ ఉపయోగపడుతుంది. సందర్భంగా గుడిసె ఈ విధంగా ఆదికృష్ణ వనరు- మీడియాతో మాట్లాడుతూ ప్రజలతో కూటమి పెరుగుతూ అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది. గ్రామ స్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కార మార్గాలు అధికారులకు ఆదేశించడం అయినది. ఈ కార్యక్రమంలో కురుబా కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప, ఉమాపతి నాయుడు, టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షులు గుడిసె శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. వస్తుంది ఏమన్నా రాజకం పోండిరంతా తొలి అడుగు సుపరిపాలనలో భాగంగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం పాలన గడిచింది కాబట్టి ప్రజల్లోకి వెళ్ళి
సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పథకాలు ఏ విధంగా ఉన్న ప్రజల దగ్గరికి వెళ్ళి తెలుగుదేశం ఉండే ప్రతి నాయకుడు సైబరాబాద్ పోలీసులు 45 రోజులలో 827 దొంగలించబడిన 2 కోట్ల విలువైన మొబైల్ ఫోన్లను నిందితుడి దగ్గర స్వాధీనం చేసుకున్నారు. మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న వారికి తిరిగి పోలీసులు అప్పగించారు. ఫోన్ని మన నెంబర్ ఏదైతే ఫీడ్ చేస్తామో ఐఎంఈఐఆర్ నెంబర్ అనేది ఎప్పుడైతే ఫీడ్ చేస్తామో ఆటోమేటిక్గా ఆ ఫోన్ ఎవరు వాడుతారో తెలుసుకోవాలని చెప్పేసి ఒక పోర్టల్ని క్రియేట్ చేయడం జరిగింది. దాన్ని సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ CEIR అనే పోర్టల్ క్రియేట్ చేయడం జరిగింది. ఇది ఏప్రిల్ 2023 అప్పటి నుంచి ఈ పోర్టల్లో మీరు కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్లో మా ఆఫీసర్లు ఆ నెంబర్ని దాంట్లో ఎంట్రీ పెడతారు. అదే కాకుండా మీకు కూడా తెలిసిన వాళ్ళు ఉంటే ఆ పోర్టల్కు మీరు యాక్సెస్ అయ్యి దాంట్లో కూడా మీరు ఎంట్రీ పెట్టుకుంటే ఆ ఫోన్ ఎక్కడైతే వాడుతారో అది అందరు కూడా ఇంటిమేషన్ వస్తుంది. ఈ పోర్టల్ ద్వారా ఇప్పటికీ 8 ఫేజెస్లో సైబరాబాద్ నుంచి 11,720 మొబైల్స్ రికవర్ చేసి అందరూ కూడా ఈ పోగొట్టుకున్న వాళ్ళకి ఇలాంటి మీటింగ్స్ కండక్ట్ చేసి దీంట్లో హైదరాబాద్లో 13,078 కాల్ చేస్తే సైబరాబాద్ నుంచి 11,720 చేసాం. రాచకొండ కమిషనరేట్ ఈ పక్కనే ఉంటుంది హైదరాబాద్ కట్ సైడు 9,877. ఈ ఫోన్లన్నీ కూడా మీ దృష్టిలో ఓన్లీ హైదరాబాద్ నుంచి రికవర్ చేసి ఈ పోయిన వాళ్ళందరినీ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. పోవడం అనేది ఫోన్లు కొంచెం మన జాగ్రత్త తీసుకుంటే తగ్గుతుంది. ఒకవేళ మీరు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చినా పోయినా దొంగతనం జరిగినా మీరు ఇమీడియట్గా పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. ఇస్తే పోలీసు వాళ్ళు దాన్ని ఈ పోర్టల్లో ఎంట్రీ పెట్టి మీకు ఏ రోజుకైనా వాడు ఫోన్ వేరే వాడికి తెలియక కొంటే వాడు వేరే సిమ్ వేసుకొని వాడుతుంటే కనుక అది దొరికిపోతుంది. అట్లే మీలో కూడా ఎవరన్నా వేరే వాళ్ళ ఫోన్ పోయి మీరు కొన్నారనుకోండి ఇదే రకంగా పట్టుకొస్తాం మళ్ళీ.